అనగనగా ఒకానొక అడవిలో ఒక సింహాన్ని ఆశ్రయించుకుని చెడుబుద్ధి గల కాకి, నక్క, పులి జీవిస్తున్నాయి. సింహంతో పాటు ఉండడం వలన వాటికి ఎటువంటి పని పాటు లేకుండా ఉండేది. సింహం వేటాడి అది తిన్న తర్వాత మిగిలిన ఆహారాన్ని మూడు కలిసి తింటుండేవి. ఇలా చక్కగా అవి ఆనందంగా జీవిస్తూ ఉండగా ఒకరోజు వాటికి బాగా బలంగా ఉన్న ఒంటె ఒకటి కనబడింది. ఒంటెని చూసిన మూడు దాని దగ్గరకు వెళ్ళి, ఎవరు నువ్వు? ఈ అడవికి ఎందుకు వచ్చావు అని అడిగాయి. వాటి మాటలకు భయపడిన ఒంటె ఇలా చెప్పింది, నా యజమాని నన్ను తీసుకుని సంతకు వెళ్ళాడు. అక్కడ నేను అనుకోకుండా దారి తప్పి ఎటు వెళ్ళాలో తెలియక మీ అడవికి చేరుకున్నాను. నా యజమాని నా కోసం వెతుకుతూ ఇక్కడికి వస్తాడు తప్పనిసరిగా. అప్పటి వరకు ఏదోలాగా ఈ అడవిలోనే తిరుగుతూ నా యజమాని కోసం ఎదురు చూస్తాను అని చెప్పింది. ఆ మాటలు విన్న మూడు జంతువులు ఒంటెను బెదిరిస్తూ, అలాగా, అయితే వెంటనే మా సింహరాజు వద్దకు పద అంటూ దానిని తీసుకువెళ్ళి సింహరాజు దగ్గర నిలబెట్టాయి. ఒంటెని చూసిన సింహం, ఎవరు ఇది, ఎందుకు వచ్చింది అని అడిగింది. సింహానికి మొత్తం ఒంటె చెప్పినదంతా చెప్పాయి కాకి, నక్క. అప్పుడు సింహం, అలాగా, నీ యజమాని వచ్చే వరకు మా దగ్గరే ఉండు, నీకు ఏ భయం ఉండదు అంది గంభీరంగా. అప్పటి నుండి ఒంటె వాటి దగ్గరే ఉండేది. కాకపోతే కాకి, నక్క, పులి ఈ మూడింటికి ఒంటెని చూస్తే నోట్లో నీళ్లూరేవి. అంటే ఆ ఒంటెని తినాలి అనిపించేది వాటికి. అబ్బా, ఇప్పటి వరకే నేను ఎన్నో జంతువుల మాంసాన్ని రుచి చూశాను, కానీ ఒంటె మాంసం మాత్రం రుచి చూడలేదు. దీన్ని ఇప్పుడే చంపి తినాలనుంది అంది పులి. నువ్వు కానీ ఆ పని చేస్తే సింహం నీ ప్రాణాలు తీసి నీ మాంసాన్ని రుచి చూస్తుంది అన్నాయి మిగతా రెండు. కానీ పులి మాత్రం ఒంటెని ఎలాగైనా చంపి తినాలి అని అనుకునేది. ఒకరోజు వేటకు వెళ్ళిన సింహం కుంటుతూ వెనక్కి వచ్చింది. అప్పుడు కాకి, నక్క, పులి సింహాన్ని అడిగాయి, ఎందుకు అలా నడుస్తున్నారు అని. అప్పుడు సింహం ఏమన్నదంటే, వేటాడుతూ ఉండగా ఒక అడవి ముళ్ళు నా కాలిలో బలంగా గుచ్చుకుంది. నేను కదలలేకపోతున్నాను. కాబట్టి ఈ రోజు నుండి నా కాలు నొప్పి తగ్గే వరకు మీరే నాకు ఆహారాన్ని తేవాలి అని అంది. ఇన్ని రోజులు సింహం వేటాడి తెచ్చిన జంతువుల మాంసం తినడం, తిరగడం తప్ప మరొక పని తెలియని ఈ మూడింటికి సింహం మాటలకి చచ్చేంత పని అయ్యింది. సింహం ఆజ్ఞ ప్రకారం ఆ మూడు ఆహారం కోసం వేటకు వెళ్ళాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత పులి, నేను ముసల్దాన్ని అయినందువలన నా కళ్ళు సరిగా కనిపించడం లేదు, మీరిద్దరూ వేటకు వెళ్ళండి అంది. నేనా? సింహానికి కావలసినంత ఆహారం నేనెక్కడ తేగలను అని అంది కాకి. అంటే నేను మాత్రం తేగలనా ఏంటి అని అంది నక్క. మరైతే ఏం చేద్దాం? ఆహారం తీసుకెళ్లకుండా ఉట్టి చేతులతో వెళ్తే బాగోదు కదా అని అంది పులి. అయితే ఒక పని చేద్దాం, నీకు ఒంటె మాంసం తినాలనుంది అన్నావు కదా, నీ కోరిక తీరుతుంది, మన సమస్య తీరుతుంది. నేను ఒక ఐడియా చెప్తాను విను. నేను ఏదో విధంగా మాయమాటలు చెప్పి ఆ ఒంటెని ఇక్కడికి తీసుకువస్తాను. అప్పుడు కాకి ఒంటె కళ్ళుని పొడి చేస్తుంది. నీ పళ్ళు గట్టిగా ఉంటాయి కదా, దానితో ఆ కళ్ళు పోయిన ఒంటెను తేలికగా చంపవచ్చు. ఆ ఒంటె మాంసాన్నే మన సింహాన్ని తీసుకెళ్దాం. పైగా అది పెద్ద జంతువు కాబట్టి మనం చాలా రోజుల వరకు ఆహారం కోసం కష్టపడనవసరం లేదు. ఈలోగా సింహం కాలు నొప్పి కూడా తగ్గిపోతుంది అని అంది నక్క. నక్క అన్న మాటలకు కాకి ఏమన్నదంటే, అప్పుడు సింహం మన ముగ్గురిని ఒక్క పంజా దెబ్బతో చంపేస్తుంది. నీకేమన్నా మతిపోయిందా ఏంటి? పోయి మన ప్రాణాల మీదకు తెచ్చుకుంటామా అంది కోపంగా. అయితే నేనొక ఐడియా చెప్తాను, అప్పుడు సింహమే దానంతటా అది ఒంటెని చంపుతుంది అని తను వేసిన ఐడియాను మిగతా రెండింటికి చెప్పింది పులి. పులి వేసిన ఐడియా ప్రకారం ఆ మూడు సింహం దగ్గరకు వెళ్ళి జాలిగా ముఖాలు పెట్టి, మమ్మల్ని క్షమించండి మహారాజా, మీకోసం మేము ఏమీ తీసుకురాలేకపోయాము, అందుకు మేమే మీకు ఆహారం అవుదామని వచ్చాం అన్నాయి. వాటి మాటలకు ఆశ్చర్యపోయిన సింహం, ఆశ్రయం ఇచ్చిన వాళ్ళను చంపేటంత మూర్ఖుడిలా మీకు కనిపిస్తున్నానా అంది కోపంగా. మరేం చేయమంటారు రాజా, మేము అడవిలో ఏ ఆహారమో సంపాదించలేకపోయాము. మాలాంటి వారు జీవించడం కంటే మీకు ఆహారం అవ్వడం మంచిది. మమ్మల్ని తినండి, ఇలాగైనా మేము మీ రుణం తీర్చుకున్నట్టు అవుతుంది అని అంది పులి. ఇంతలో అక్కడికి వచ్చిన ఒంటె, మిత్రులారా, మీకన్నా సింహరాజుకు ఎక్కువ రుణపడింది నేనే. నన్ను ఏ క్రూర మృగం బారినా పడకుండా కాపాడాడు. ఇక మీ ముగ్గురి విషయానికి వస్తే కాకి, నక్క అంతగా బలం లేనివి, ఇంకా పులి ముసలిది.
అల్పులు అంటే అంతగా బలం లేని వారిని చంపి తినడం మీలాంటి రాజులకు శోభనివ్వదు అంటూ సింహం వైపు తిరిగి, సింహరాజా, నన్ను తమరికి ఆనందంగా సమర్పించుకుంటున్నాను. మీరు సందేహించకుండా నన్ను చంపి మీ ఆకలి తీర్చుకోండి అంది భక్తిభావంతో. తాము అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది అని ఆనందపడిన మిగతా 3, అవును మృగరాజా, ప్రాణం పోయేటప్పుడు అందుబాటులో ఉన్న దొరికిన దాన్ని తినడం తప్పు కాదు. పైగా ఒంటె తనకు తానుగా తమరికి సమర్పించుకుంటోంది, సందేహించకండి అన్నాయి. అసలే బాగా ఆకలితో ఉన్న సింహానికి వీటి మాటలు బాగా చెవికెక్కి తన బుద్ధిని మర్చిపోయి ఒంటె మీద దూకి ఆ ఒంటిని చంపేసింది. అలా ఆ 3 వేసిన ఐడియా ఫలించింది. పులి కోరిక తీరింది. ఆహారం కోసం కొద్ది రోజులు బాధ లేకుండా పోయింది. ఈ విధంగా ఆ అమాయకపు ఒంటె ప్రాణాలు కోల్పోయింది. ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? మనం ఒక తెలియని ప్రదేశానికి వెళ్ళినప్పుడు కానీ, లేదా మనం తెలియని వారితో మాట్లాడుతున్నప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి అన్ని విషయాలు ఎవ్వరికీ చెప్పకూడదు. అలాగే అతి మంచితనం కూడా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది.